హాయ్ అండి. నేను వంకాయ పచ్చడి చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. పెద్ద వంకాయలు 2 తీసుకున్నాను. ఈ వంకాయలు అయితే అండి పచ్చడికి బాగుంటాయి. ఎప్పుడైనా ముదురు వంకాయలు తీసుకోవాలి. నీళ్ళలో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని కట్ చేసుకున్న ముక్కలు అందులో ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే అండి వంకాయ ముక్కలు కండ్రెక్కవు. అన్నీ ఇలా కట్ చేసుకునండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను శనగపప్పు. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత అండి మినపప్పు వేసుకుంటున్నాను 1 స్పూను. అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర అండి. ధనియాలతో కూడా పచ్చడి టేస్ట్ వస్తుంది, కమ్మగా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అండి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందండి. మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర హెల్త్కి కూడా మంచిదండి. అలాగే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దీనిలోనే వేసేసానండి కడిగి. ఈ పచ్చడి నిలవ ఉండదండి, అప్పటికప్పుడు చేసుకునే పచ్చడే. ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక రోజు 2 రోజులు వేసుకోవచ్చు, అంతేగాని అంత వెంటనే అయితేనే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకునండి కడిగి పెట్టిన వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. మంచిగా నూనెలో మగ్గిపోనివ్వాలండి వీటిని. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మంచిగా కలిసేటట్టు ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకొని కొద్దిగా పసుపు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న పచ్చి పెట్టేసుకోవాలి అండి. మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అండి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అండి. ఒక ఉల్లిపాయని ఇలా చీలికల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని ఒక తిప్పితే సరిపోతుంది. ఉల్లిపాయతోనూ వంకాయ పచ్చడి బాగుంటుందండి, కాకపోతే తొందరగాను పాడైపోతుంది అన్నమాట ఉల్లిపాయ వేస్తే. కానీ ఉల్లిపాయతోనే బాగుంటుంది. మెత్తగా అయిపోకుండానండి ఒక తిప్పు అలా తిప్పితే మంచిగా ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలండి. ఇలాగా లోపు వంకాయ మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోద్దండి. వంకాయని ఏమి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇలా మనం గరిటెతోనో లేకపోతే నేనైతే పప్పు గుత్తితో తిప్పేస్తాను అండి. కాల్చి చేస్తాను, అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తాను. ఇది ఇలా అయితే ఈజీ అయిపోద్దానండి, ఇలా కూడా చేసేస్తాను. మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అండి వంకాయ ముక్కలు మంచిగా మగ్గిపోతాయి అన్నమాట నూనెలో. ఇలా పప్పు గుత్తితో కూడా కావాలంటే మంచిగా ఇలా కలిపేసుకోవచ్చు అండి. ఎక్కడ ముక్క లేకుండా మంచిగా అయిపోతుంది, కలిసిపోతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకుని కూడా
చక్కగా ఇలా కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇలా చాలా బాగుంటుందండి. మొత్తం ఈవెన్గా కలిపేసుకుని తాలింపు పెట్టేసుకోవటం అండి. ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోతే కొంచెం వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలండి. కారం కారంగా చాలా బాగుంటుంది టేస్టు. ఇది పెరుగంచుకు కూడా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. పెరుగు దగ్గర కూడా పెరుగు అంచుకు కూడా పెట్టుకుని తింటే బాగుంటుంది. తాలింపు చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటే ఆవాలు మంచిగా వేగాలండి. మంచిగా వేగితే ఇంగు వేసుకుంటున్నాను. కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇంగుతో టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.